హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీ వరల్డ్. సో చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో. ఎందుకంటే పాస్ట్ 3-4 మంత్స్ అంతా కూడా నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. తర్వాత నా ఛానల్ మీద స్ట్రైక్ పట్టడం వల్ల కూడా నేను అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో ఇప్పుడైతే నా క్లాసెస్ ఉన్నా కూడా నేను కొంచెం ఫ్రీగానే ఉన్నాను అప్లోడ్ చేయడానికి. సో మార్నింగే 7కి అనమాట మా క్లాసెస్. 7 to 1 వరకు 6 hours ఆఫ్ క్లాస్. సో ఈ క్లాసెస్లో లీజర్ కూడా ఉంటుంది మాకు. లీజర్ వచ్చినప్పుడల్లా ఈ ప్లేస్లో వచ్చి కూర్చుంటాం అనమాట. ఇప్పుడు మీకు కనిపించే ట్రీ వచ్చేసి రబ్బర్ ట్రీ. సో ఆ ట్రీ నుంచి వచ్చే లీవ్స్ బుక్ షెల్ఫ్లో పెడితే క్యాన్వాస్ లాగా అవుతుంది. నాలాగా పెయింటింగ్ వేసే వాళ్ళకి అది వుడెన్ క్యాన్వాస్ లాగా మంచిగా పెయింటింగ్స్ అయితే వేసుకోవచ్చు. మా కాలేజ్కి వచ్చి స్పెషాలిటీ వచ్చేసి నేచర్ అనే చెప్తాను. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ రోడ్లో వెళ్ళినా కానీ మీరు ఎప్పుడు చూడని ట్రీస్ అయితే చూస్తూ ఉంటారు. సో అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఒక మ్యాంగో తీసుకొచ్చింది. సో తెచ్చింది చిన్న మ్యాంగో అయినా కానీ ఇంకా అందరం షేర్ చేసుకోవాలి కాబట్టి అందరం షేర్ చేసుకొని తినేసాము. సో ఇక్కడ కూర్చున్నప్పుడు అప్పుడే నాకు తెలిసింది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా తను డ్రాయింగ్ వేస్తుంది, పెయింటింగ్ వేస్తుంది అని నాకు తెలిసింది. సో బేసికలీ నేను చెప్పేది ఏంటంటే మనకి హాబీస్ అనేది ఉండాలి. ఎందుకంటే మనకి టైంపాస్ అవ్వాలి అనిపించినప్పుడు ఫోన్లు, టీవీలు చూసేదానికన్నా పెయింటింగ్స్ కానీ, లేకపోతే ఏదైనా మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఇలా ఆర్ట్స్ కానీ ఇలా ఏదో ఒకటి చేస్తే కనుక మనకి మైండ్ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుంది, మైండ్ అనేది స్ట్రెస్ఫుల్గా ఉండదు. సో ఈ జనరేషన్లో అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎక్కువ స్ట్రెస్, డిప్రెషనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్కి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాబట్టి. సో క్లాసెస్ అయిపోయి ఇక ఇంటికెళ్ళే ముందు ఏదైనా స్నాక్స్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇంకా అందరం ఏదో ఒకటి స్నాక్స్ తీసుకొని అయితే క్యాంటీన్లో తీసేసుకొని ఇంటికి వచ్చేద్దామని బయలుదేరిపోయాము. క్లాసెస్ అయిపోయినాయి కాబట్టి. సో ఇక్కడితో నా వ్లాగ్ ఏంటనమాట. సో మీకు నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.